ఈ వీడియోలో స్టిక్ ని లాస్ట్ లో పట్టుకొని అవుట్ సైడ్ సర్కిల్స్, ఇన్సైడ్ సర్కిల్స్, సో ఇవి ఎలా చేయాలని చూద్దాం. ఇలా అవుట్ సైడ్ సర్కిల్స్ ఎలా చేయాలని చూద్దాం. సో మనం ఈ మూవ్మెంట్ చేయడానికి ఈ స్టిక్ ఒక లాస్ట్ లో ఎల్బోన్ ఇలా పెట్టి హ్యాండ్ అండ్ స్టిక్ మీ టైప్ లో పెట్టాలి. మన ఫింగర్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ స్టిక్ ని పట్టుకోవాలి. ఇంకొక హ్యాండ్ ఇలా సపోర్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం రొటేషన్ చేస్తున్నప్పుడు ఇలా హ్యాండ్స్ అనేవి మనకి ఈ చెస్ట్ దగ్గరలో ఉండకూడదు. ఇలా దూరంగా పెట్టి అప్పుడు ఇలా రొటేషన్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టిక్ ఎడ్జ్ అనేది మనకు గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలా దగ్గర పెట్టామనుకోండి ఇది వచ్చి మనకు గుచ్చుకుంటుంది తిప్పేటప్పుడు. సో మనకు తగలకుండా ఉండాలంటే హ్యాండ్స్ కంప్లీట్ స్ట్రెచ్ చేసి ఇక్కడ మాత్రం ఇలా రొటేషన్ చేస్తూ ఉండాలి ఇలా. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక 3 కౌంట్స్ చేద్దాం. రొటేషన్ అనేది స్టిక్ ని స్ట్రైట్ గా పట్టుకొని ఈ రెడ్ కలర్ పార్ట్ ఉంది, దీన్ని ఒక్కదాన్ని ఫోకస్ చేయండి. ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఫస్ట్ ఇలా లెఫ్ట్ షోల్డర్ దగ్గర పెట్టుకోండి. ఇది 1. ఇక్కడ నుంచి రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా కింద పెట్టుకోండి. లెఫ్ట్ లో పక్కకి రావాలి ఈ టైంలో. నెక్స్ట్ ఇలా ముందు నుంచి ఇలా పైకి లేపాలి. ఓకే, 1 షోల్డర్ దగ్గర ఉండాలి, 2 లెగ్ దగ్గర రావాలి, 3లో ఇలా పైకి లేవాలి. ఓకే, నెక్స్ట్ ఈ 3 కౌంట్స్ కలిపి మనం ఒక సింగిల్ కౌంట్ లో ఇలా ఒక రొటేషన్ చేయాలి మన ఈ టైప్లో ఇలా. సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ సేమ్ 3 కౌంట్ చేయాలి. 1 షోల్డర్ దగ్గర ఉండాలి, 2 లెగ్ దగ్గర రావాలి, 3లో ఇలా పైకి లేవాలి. నెక్స్ట్ ఈ 3 కౌంట్ కలిపి ఒక సర్కిల్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ ఒక సర్కిల్, రైట్ సైడ్ సర్కిల్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1 ఇలా లెఫ్ట్ సైడ్ చేసి లాపాలి, 2 ఇలా రైట్ సైడ్ చేసి లాపాలి. ఓకే, 1 2. సో ఇలా చేయడం బాగా వచ్చిన తర్వాత ఈ రొటేషన్ అనేది ఎక్కడ ఆపకుండా మెల్లగా ఈ టైప్ లో ఇలా స్టిక్ లో పైకి లేపి దీన్ని ఇలా మళ్ళీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా పైకి లేపి ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. సో మెల్లగా ఫస్ట్ ఇలా స్టార్టింగ్ లో ప్రాక్టీస్ చేయండి. మెల్లగా స్పీడ్ అనేది ఇలా పెరుగుతుంది కొంచెం కొంచెం. ఓకే, మనకి దీని స్పీడ్ అనేది ఎక్కడెక్కడ పెంచాలంటే ఇలా లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు పెంచాలి, అలాగే రైట్ సైడ్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు స్పీడ్ పెంచాలి. ఈ ప్లేస్ లో మాత్రం పెంచాలి. ఇలా కొంచెం కొంచెం ఇక్కడ ఈ ప్లేస్ లెఫ్ట్ టు రైట్ కూడా స్పీడ్ పెంచితే మనకి రొటేషన్ అనేది ఈక్వల్ గా వస్తుంది. ఓకే, ఇది స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు సో ఈ టైప్ లో పట్టుకొని ఇలా చేస్తుంటే రొటేషన్ రాకపోతే ఈ లాస్ట్ లో పట్టుకొని ఈ టైప్ లో ఇలా ఇలా ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ కొంచెం ఈజీగా వస్తుంది ఈ టైప్ లో. ఈ 3 కౌంట్స్ 1 2 3 ఈ ప్రాక్టీస్ చేయండి ఇలా. సో మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత సో ఇలా లెంత్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇన్సైడ్ సర్కిల్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఈ చేయడానికి సేమ్ మనం అవుట్ సైడ్ చేసినప్పుడు 1 లో రెడ్ కలర్ పడని షోల్డర్ దగ్గర పెట్టాం కదా. సో ఇప్పుడు ఇలా ముందుకు పెట్టాలన్నమాట ఇది. ఓకే, స్టిక్ అనేది ఇలా ముందుకు రావాలి 1 లో. ఓకే, పొజిషన్ ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఇలా ముందుకు పెట్టండి క్రాస్ గా. ఇది 1. ఇక్కడ నుంచి ఇలా కింద నుంచి కాల్ దగ్గర రావాలి. ఇది 2 3లో రెడ్ కలర్ పార్ట్ వెనక నుంచి ఇలా ముందుకు రావాలన్నమాట. ఓకే, 1 2 3. సో ఈ 3 కలిపి మళ్ళీ ఒక సర్కిల్ వచ్చేలా చేయాలి. సేమ్ అలాగే రైట్ సైడ్ కూడా ఒక 3 కౌంట్ చేద్దాం. 1 2 3. సో ఈ 3 కలిపి ఇలా ఒక సర్కిల్ ప్రాక్టీస్ చేయండి. సో మళ్ళీ నాకు ఫస్ట్ క్లాస్ చేసినట్టు ఇలా లెఫ్ట్ సైడ్ సర్కిల్ రైట్ సైడ్ సర్కిల్ ప్రాక్టీస్ చేయండి. ఈ సర్కిల్ చేయడం బాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టిక్ ఇలా ఆపకుండా స్లోగా ఇలా రొటేషన్ ఇలా కంటిన్యూ చేయండి ఈ టైప్ లో స్లోగా. సో మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత ఇది స్పీడ్ అయిపోతుంది ఈ టైప్ లో. సో దీనికి కూడా మనకి స్పీడ్ అనేది ఎక్కడ పెంచాలంటే సో మనకి ఈ 1 ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇలా ఈ ప్లేస్ లో పెంచాలి. ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు స్పీడ్ పెంచుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా. ఓకే.